నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు వ్రాసిన మౌన తరంగాలు ఈ నవల్లోని 21వ భాగాన్ని వినేద్దామా? తనని తండ్రి గదిలో నుంచి వెళ్ళమనడమే కాదు, పైనుంచి తలుపులు కూడా బిగించి జయంతుతో మంతనాలు నడపటం, ఇంతసేపు తనని ఒంటరిగా వదిలేసి వాళ్ళిద్దరూ పైనే కూర్చోవడం చూసి సుమన ఒళ్ళు మండిపోతోంది. టీవీ ఆన్ చేసి ఇష్టమైన పాటల ప్రోగ్రాం పెట్టింది. దాని మీద మనసు నిలపలేదు. స్పోర్ట్స్ ఛానల్ ఆన్ చేసింది. అది నచ్చలేదు. మణెం వచ్చి టీ ఇవ్వనా అని అడిగింది. నాకొద్దు పో అరిచింది. మణెమ్మ బాబుగారిని అడుగుతాను అని పైకి వెళ్ళబోతుంటే, ఆగు, డాడీ గదివైపు వెళ్ళకు, వెళ్ళావంటే నిన్ను షూట్ చేస్తారు అని బిగ్గరగా అరిచింది. అదేమిటి? మణెమ్మ ఆగిపోతూ అంది. అదేమిటి అంటే అదంతే, పైన రహస్య సమావేశం జరుగుతోంది, చాలా సీక్రెట్, ఎవ్వరూ వినకూడదు. సుమన గుప్పెట్లు బిగించి కళ్ళు పెద్దవి చేసింది. అదేమిటి? మణెమ్మ ఇంకా ఆశ్చర్యపోతున్నట్టు అడిగింది. ఇంకోసారి గనక అదేమిటి అన్నమాట నీ నోటి నుంచి వచ్చిందంటే ఈ రిమోట్ వచ్చి నీ తలకు తగులుతుంది, జాగ్రత్త. చేతిలో రిమోట్ చూపిస్తూ అంది. సుమన కోపంగా ఉందని గ్రహించిన మణెమ్మ మాట్లాడకుండా మెట్లు దిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది. సుమన ఇంకో ఛానల్ ఆన్ చేసింది. ఒక ఆమె భక్తి గీతం పాడుతోంది. సుమన దండం పెట్టింది. ఇవాళకి సెలవు తీసుకుంటానమ్మా అంటూ టీవీ ఆఫ్ చేసేసింది. సోఫాలో కాళ్ళు ఎత్తి పెట్టుకుని బాసింపట్టు వేసుకుని కూర్చుంది. ఒకసారి తల తిప్పి కళ్ళెత్తి మెట్ల మీద నుంచి పై గదికేసి చూసింది. ఇంకా కాలేదా మీ మంతనాలు? నేను బోరు కొట్టి ఇక్కడ చచ్చిపోతున్నాను అంటూ గుప్పెట్లు బిగించింది. తండ్రి తనని అలా వెళ్ళమనడం సుమనకి చాలా అవమానంగా అనిపిస్తోంది. పళ్ళు బిగించింది. కాకపోతే అవి కటకట్లాడించాలనిపిస్తోంది. ఇంకా రారా మీరు? ఎప్పటికీ రారా అంది. గొంతెత్తి ఐ హేట్ యూ డాడీ బిగ్గరగా అంది. సమాధానం రాలేదు. ఐ హేట్ యూ జయంత్ అంది ఇంకా బిగ్గరగా. లోపల వంటింట్లో ఉన్న మణెమ్మ వింటూనే ఉంది. సుమనకి కోపం బాగా వస్తే అలా పైకే తిట్టుకుంటుంది. మణెమ్మ గిన్నెలు తీసుకుని పెరట్లోకి కడగటానికి వెళ్ళింది. సుమన మళ్ళీ టీవీ ఆన్ చేసింది, మళ్ళీ ఆఫ్ చేసింది. సోఫాలో ఉన్న పిల్లో తీసి కింద గిరాటు కొట్టింది. సుమనకి ఎక్కడికైనా పారిపోవాలన్నంత కోపంగా ఉంది. బోనా కూడా ఊళ్ళో లేదు, మెడ్రాస్ వెళ్ళింది. నువ్వు కూడా ఇప్పుడే పోవాలా తల్లి అరిచింది. కాళ్ళు కింద పెట్టి లేవబోయింది. మళ్ళీ విరమించుకుంది. మళ్ళీ కాళ్ళు పైకెత్తి పెట్టుకుని తలని చేత్తో పట్టుకుని పక్కకు వాలి కూర్చుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సుమన విని కూడా ఊరుకుంది. కాలింగ్ బెల్ మళ్ళీ మోగింది. సుమన తల తిప్పుకుంది. కాలింగ్ బెల్ మళ్ళీ ఈసారి కాస్త ఎక్కువసేపే మోగింది. మణెమ్మ అరిచింది సుమన. మణెమ్మ పలకలేదు. మణెమ్మ గట్టిగా మరోసారి అరిచింది. దొడ్లో ఉన్నానమ్మా, గిన్నెలు కడుగుతున్నాను. ఎక్కడి నుంచో వినిపించింది గొంతు. కాలింగ్ బెల్ మోగుతోంది, ఎవరో వచ్చారు, తలుపుది అరిచింది సుమన. నేను తీస్తాను అన్నమ్మ గొంతు వినిపించింది. సుమన చూసింది. ఆవిడ సాయంత్రం పూజకి పువ్వులు కోసుకుని పైకి తీసుకుని వెళ్ళబోతోంది. ఇంతలో సుమన మనసులో తళుక్కుమని ఆశ మెరిసింది. చటుక్కున సోఫాలో నుంచి లేచింది. వద్దు, నేనే తీస్తాను అరిచింది. అన్నమ్మ బిత్తరపోయినట్టు గుమ్మం దగ్గరకు వెళ్ళిందల్లా ఆగింది. నేనే తీస్తాను అంది సుమన. వచ్చింది మేనేజర్ సుందరంగాని ఆర్ముగంగాని అయితే ఎంత బాగుంటుంది. డాడీ దిగి రాక ఎక్కడికి పోతాడు? సుమన సోఫాలో నుంచి ఉరికినట్టు దిగి డోర్ వైపు వచ్చింది. అన్నమ్మ ఆ ప్రయత్నం విరమించుకుని మెట్ల వైపు వెళ్తోంది. కాలింగ్ బెల్ మళ్ళీ మోగింది. ఈసారి చాలా గట్టిగా చాలాసేపు మోగింది. మణెమ్మ పెరట్లో నుంచి చేతులు తుడుచుకుంటూ పరిగెత్తుకొచ్చింది. సుమన గబహాలన వీధి తలుపులు బార్ల సంతోషంగా తెరిచింది. కానీ వచ్చింది సుందరం కాదు, ఆర్ముగం కూడా కానే కాదు. గుమ్మంలో ఎదురుగా సుమారు 20-21 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతను తెల్లగా ఉన్నాడు. పంజాబీ వాళ్ళకి సహజంగా ఉండే నల్లటి ఒత్తైన నీట్గా ఉన్న క్రాఫు. ముఖానికి బంగారు ఫ్రేమ్ అద్దాలున్న కళ్ళజోడు ఉంది. బొగ్గల మీద అక్కడక్కడ పింపుల్స్ వల్ల ఏర్పడిన ఘాట్లున్నాయి. 1-2 పింపుల్స్ ఇంకా ఈ సామ్రాజ్యం మా అధీనంలోనే ఉందని
సగర్వంగా చాటుతున్నట్టు అతని కుడి చెక్కిలి మీద తొంగి చూస్తున్నాయి. సుమన అతన్ని ఒక్క క్షణం చూసింది. సారీ, మేమేం కొనం, మాకేం అక్కర్లేదు. తలుపు వేయబోతుంటే అతను తలుపు పట్టి ఆపాడు. సారీ, నేను ప్రోడక్ట్స్ అమ్మేవాడిని కాదు. నేను ఢిల్లీ నుంచి వచ్చాను. మళ్ళీ రాత్రి ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాను. అయితే నాకేంటి అన్నట్టుగా సుమన తలుపు మీద మూయడానికి సిద్ధంగా చెయ్యుంచి నొసలు చిట్లించి ప్రశ్నార్థకంగా చూస్తోంది. ఆమె ముఖంలో అసహనం, చిరాకు రెట్టింపైనాయి. అతను జేబులో నుంచి కార్డు తీసిస్తూ, ఐయామ్ రాహుల్, ఉమామహేశ్వర గారు ఉన్నారా అన్నాడు ఇంగ్లీష్లో. సుమన కార్డు తీసుకోలేదు. తలుపు మొయ్యాలనే ఆలోచన కూడా మర్చిపోయింది. హాల్లో వెనక్కి వెళ్ళి పైన తన గదిలోకి వెళ్ళడానికి మెట్టు మీద కాలు ఆనిస్తున్న అన్నమ్మ ఆగిపోయి ఇటు తిరిగింది. మణెమ్మ చేయి ఆశ్చర్యంగా తెరుచుకున్న నోటి దగ్గరికి వెళ్ళింది. వాట్ అంది సుమన. నేను ఉమామహేశ్వర గారిని కలవాలి, ఇంగ్లీష్లోనే చెప్పాడు. సుమన అతన్ని యగాదిగా చూసింది. మరుక్షణం ఒక వింత జీవి తన దగ్గర నిలబడినట్టుగా డాడీ అని ఇల్లు ప్రతిధ్వనించేలా బిగ్గరగా అరిచింది. ఆ కుర్రాడు ఆమె అరుపుకి తెల్లబోయాడు. డాడీ, డాడీ, డాడీ సుమన బిగ్గరగా అరిచింది. ఏమిటి చిన్ని, ఏమైంది? అప్పటికే తలుపు తీసుకుని జయంత్తో కలిసి బయటికి వస్తున్న విజయ్ కంగారుగా అడిగాడు. త్వరగా రా అరిచింది. ఏమిటి? గబగబా వచ్చాడు. గుమ్మంలో నిలబడిన కుర్రాడిని చూపించింది. అతను ఏమిటో అడుగుతున్నాడు అంది. ఏంటి, ఏం కావాలి? విజయ్ ఆ కుర్రాడిని అడిగాడు. పై మెట్టు మీద నిలబడిన జయంతు చూస్తున్నాడు. కింద మెట్టు మీద ఉన్న అన్నమ్మ కూడా ఇటే చూస్తోంది. ఆ కుర్రాడు విజయ్కి ఇంగ్లీష్లో చెప్పాడు. క్షమించాలి, నాకు ఇంగ్లీష్, హిందీ, తమిళ్ తప్ప తెలుగు రాదు. నేను ఉమామహేశ్వర గారిని ఒక్క క్షణం చూడొచ్చా అని అడిగాడు. విజయ్ నిశ్చేష్టుడైనట్టు చూస్తున్నాడు. అప్పటికే అతను వీపుకి వెనక్కి వేసుకున్న బ్యాగ్ని షోల్డర్స్ నుంచి తప్పించుకుని ముందుకు తీసుకున్నాడు. అందులో నుంచి ఒక పాత లెటర్ తీసి విజయ్కి ఇస్తూ ఇంగ్లీష్లో, చాలా సంవత్సరాల క్రితం ఉమామహేశ్వర గారు ఈ ఊళ్ళో ఒక షాపింగ్ కాంప్లెక్స్లో నుంచి వస్తూ అక్కడ జరుగుతున్న గొడవల్లో ఒక అబ్బాయి ప్రాణం పోకుండా రక్షించారు. విజయ్ అవునన్నట్టు చూస్తున్నాడు. అతన్ని నేనే సార్, నా ప్రాణదాతను చూడాలని ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నిస్తున్నాను. ఇన్నేళ్లకి ఇప్పటికీ ఈ ఇంటి అడ్రస్ నాకు దొరికింది. బయట ఉమానిలయం అని ఉంది. ఆమె ఇల్లే కదూ సార్ ఇది? కుతూహలంగా అడిగాడు. విజయ్ అవునన్నట్టు చూశాడు. ఓ థ్యాంక్ గాడ్. అతని కళ్ళల్లో లీలగా తడి అలుముకుంటోంది. విజయ్ కళ్ళ ముందు ఆ రోజు హాస్పిటల్లో ఉమ్మతో పాటు అంబులెన్స్లో ఉన్న 8 సంవత్సరాల కుర్రాడిని పోలీసులు తనని ఇతను మీ కుర్రాడేనా అని అడగటం, తను కాదని తల ఊపటం లీలగా కళ్ళ ముందు కదులుతోంది. ఆ కుర్రాడెవరో తనకు తెలియదు. అసలు తనకి జ్ఞాపకం కూడా లేదు. సార్, మీరు ఆమె భర్త? అతను కుతూహలంగా అడుగుతున్నాడు. విజయ్ అవునన్నట్టు తల ఊపాడు. ఆ ఉత్తరం ఎవరో తమిళ విలేకరి ఒక పంజాబీ పేరున్న ఆయనకి 2 సంవత్సరాల క్రితం వ్రాసింది. విజయ్ తలెత్తాడు. రాహుల్ చేయి చాస్తూ, గ్లాడ్ టు మీట్ యూ సార్ అంటూ కరచాలనం కోసం చేయి చాచాడు. విజయ్కి తల తిరుగుతున్నట్టుగా ఉంది. నిద్రపుచ్చిన విషాద స్మృతి మళ్ళీ తాడెత్తున లేవడానికి ఒళ్ళు విరుచుకుంటోంది. విజయ్ చేయి చాచాడు. అతను ఆనందంగా విజయ్ చేయి పట్టి ఊపుతూ, ఐయామ్ రాహుల్ సార్, ఒక్క నిమిషం, నా ప్రాణదాత ఆ మేడంని పిలుస్తారా? చూసి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాను. మీ టైం వేస్ట్ చేయను. జస్ట్ ఐ వాంట్ టు సీ హర్ అన్నాడు. విజయ్ అతన్ని లోపలికి రమ్మనమని ఆహ్వానించాడు. రాహుల్ వస్తున్నాడు. కాళ్ళకి తగిలిన పిల్లోని తీసి సోఫాలో పెట్టాడు. అన్నమ్మ ఆ కుర్రాడినే చూస్తోంది. ఇదేమిటి, ఇతనిలో కాశ్యప్ పోలికలు, ఉమ పోలికలు కనిపిస్తున్నాయి. ఆమె నిశ్చేష్టురాలిలా చూస్తోంది. 10 రోజుల అనంతరం విజయ్ ఇల్లు ఆనందాల హరివిలులా కళకళలాడిపోతోంది. ఇంట్లో 3 పిల్లలు. పైనుంచి ఎప్పుడు చూసినా ఇక్కడే ఈ కుటుంబంలోనే ఒక వ్యక్తిలా ఉండిపోయే బోన. ఇంట్లో 2 పెద్దవాళ్ళు, అన్నమ్మ, మణెమ్మ. శేషగిరి పేరుకే వేరే ఇల్లు తీసుకున్నా ఎప్పుడు కాస్త తీరిక చిక్కిన కాంతం కొడుకుతో సహా ఇక్కడికే దిగిపోతుంటాడు. డాక్టర్ అరుణాచలం గారు కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు కాకుండా కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయుల్లా మాట్లాడుతూ వైద్యం చేస్తూ ఉండడంతో కాంతం కాస్త మామూలు మనిషిలా మాట్లాడుతోంది. ఆ భయం అనే గుప్పెట్లో నుంచి బయటపడ్డట్టే కనిపిస్తోంది.
రాహుల్ వచ్చిన రోజున ఆ ఇంట్లో అందరూ ఒక విచిత్రానుభూతికి లోనయ్యారు. మొట్టమొదట అతను తన ప్రాణదాత ఉమని చూడాలని తప్పిస్తూ రావడం, ఆమె ఇంటికి నేరుగా వచ్చేశానని తెలియగానే అతడు పడిన సంబరం, ఆమెను చూడటానికి, ఆమెతో ముఖాముఖి మాట్లాడటానికి అతను భావావేశానికి లోనయ్యి ఉద్విగ్నతగా ఉన్న సమయంలో విజయ్ అతనికి తప్పనిసరిగా ఉమ అప్పుడే అతన్ని రక్షించిన రోజునే, అతన్ని రక్షించటంలోనే కత్తిపోట్లకు గురై మరణించిందని చెబుతుంటే అతను నిశ్చేష్టుడై సోఫాలో కూలబడిపోయినట్టు కూర్చోవడం, ఆమెను చూడాలని తప్పిస్తున్న ఇన్నేళ్ల తన నిరీక్షణ నీరు కారిపోయిందనే నిరాశ నిస్పృహల్లోకి కృంగిపోవడం, ఆమె ముఖం తనకి గుర్తు లేకపోయినా చుట్టూ అందరూ మంటలతో బీభత్సంగా ఉన్న ప్రదేశం నుంచి పరిగెత్తుతుంటే ఆవలి షాపుకి తీసుకొచ్చిన నాని కనిపించక తను ఏడుస్తుంటే, ఒకతను తనని చంపడానికి కత్తెత్తి వస్తుంటే తటాలున ఒక ఆమె వచ్చి తన చేయి గట్టిగా పట్టుకుని తను పరిగెత్తుతూ తనని కూడా పరిగెత్తిస్తూ అక్కడి నుంచి మంటలు తప్పించుకుని బయటికి రావడం, తను భయంతో ఏడుస్తుండడం, చిన్నప్పుడు అనుభవించిన ఈ భయం, ఈ దృశ్యం తనని కలలో కూడా చాలా ఏళ్ళు ఎలా వెంటాడుతూ భయపెట్టి వణికించిందో అతను దుఃఖభారం నిండిన స్వరంతో చెప్పడం, అది వింటూ అందరూ విచలితులు కావడం, అతను లేచి వెళ్తానని సెలవు తీసుకుంటుంటే విజయ్ కాసేపు కూర్చోమని మణెమ్మని కాఫీ తెమ్మని చెప్పడం, అతను కాఫీ తాగుతుండగా విజయ్ అతని వివరాలు యథాలాపంగా అడుగుతుంటే అతను చెబుతున్న కొద్దీ విజయ్ నిర్ఘాంతపోయాడు. అతనెవరో కాదు, తాము ఎంతో వస్తాడని, తమ సమస్య తీరుస్తాడని ఉమా తను ఎదురు చూసిన కాశ్యప్ కొడుకు రాహుల్ అని తెలియడం జరిగింది. అన్నమ్మ గారికి ఇంగ్లీష్ కొద్ది కొద్దిగా అర్థమవుతుంది. తెలియనిది చిన్నీని దగ్గరికి పిలిచి అడిగి చెప్పించుకుంటుంది. రాహుల్ తన వివరాలు చెబుతుంటే ఆమె కలలో నడుస్తున్న దానిలా అడుగులు వేస్తూ రాహుల్ కూర్చున్న సోఫా దగ్గరకు వచ్చింది. మీకు తెలిసిందా? ఉమని వెతుక్కుంటూ వచ్చిన ఈ రాహుల్ ఎవరో కాదు, మీ కాశ్యప్ కొడుకు. విజయ్ అన్నమ్మగారితో జీవితంలో మొట్టమొదటిసారిగా తనంతట తాను మాట్లాడుతూ చెప్పాడు. ఆవిడ అర్థమవుతోంది అన్నట్టు తలూపింది. ఆవిడ ముఖం అత్యంత విషాదంగానూ అత్యంత ఆనందంగానూ ఉంది. విజయ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఉమని చూడాలని ఇంత శ్రద్ధగా వచ్చిన వ్యక్తి ఉమ మరణానికి కారకుడని తెలిసి అతని మనసు అతన్ని తిరస్కరించబోయింది. కానీ ఆ కుర్రాడి నిజాయితీ, ఆర్ద్రత, తన ప్రాణాల్ని రక్షించిన ఆమె కోసం అతను వెతుకుతున్న ఆ పట్టుదల అతన్ని ఆ విషాదం నుంచి పక్కకు లాగాయి. అతనంటే విజయ్కి జాలేసింది. ముక్కు మొహం తెలియని కుర్రాడు ఉమని అతను ఆరాధించటం, అభిమానించటం, ప్రత్యేకంగా అతని మనసులో చోటివ్వటం అతన్ని ముగ్ధుణ్ణి కూడా చేశాయి. అతను లేచి వెళ్తున్నాను సెలవు అంటే అలా నిర్దయగా గ్లాస్ మంచినీళ్ళైనా ఇవ్వకుండా పంపేయడం తమ ఇంటి నుంచి తరిమేసినట్లుగా అతనికి అనిపించింది. ఈ క్షణంలో ఉమ బ్రతికుంటే అతని అభిమానానికి, అతని రాకకి ఆమె ఎంత సంతోషపడేది, ఎంత వాత్సల్యం చూపించేది. ఉమని ప్రేమగా తలుచుకునే ఎవ్వరికైనా ఈ ఇంట్లో తప్పక ఆదరణ ఉంటుంది. విజయ్ తన మనసును ముంచేస్తున్న విషాదం నిగ్రహించుకున్నాడు. ఉమకి ఇష్టమైన పని చేస్తున్నట్టే అతన్ని ఆగమని ఆదేశించాడు. మణెమ్మని అతనికి కాఫీ, బిస్కెట్స్ తెమ్మని పురమాయించాడు. అప్పటికే సుమన ఆశ్చర్యంగా అతని దగ్గరకు వచ్చింది. నమ్మలేనట్టుగా చూస్తూ, డాడీ, మమ్మీ యాక్సిడెంట్లో పోయిందని నాకు చెప్పావు కదా అంటూ నిలదీసింది. అతను అవునన్నట్టు తలూపాడు. కూతుర్ని దగ్గరకు తీసుకుని తల నిమిరాడు. సుమన భయంగా చూస్తూ బేలగా, మమ్మీని కత్తితో కడుపులో, భుజం మీద పొడిచారని డామ్మీ నాకు ఒకసారి చెప్పిన మాట నిజమే అన్నమాట. నిన్ను అడిగితే అదేం లేదు, యాక్సిడెంట్ అన్నావు నువ్వు అని అడిగింది. అతను ఒప్పుకున్నట్టు అంగీకారంగా చూశాడు, కానీ తర్కించలేదు. కూతుర్ని మరింత దగ్గరకు తీసుకుని తల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఈ విషాదం నిన్ను భయపెట్టకూడదని, నీ పసి మనసు కలత చెందకూడదని అలా చెప్పాను. డామ్మీని ఈ ప్రసంగం ఇంకెప్పుడూ ఎత్తవద్దని కేకలేశాను కూడా. జయంత్, అక్కడే నిలబడ్డావే, రా. ఇతను రాహుల్. రాహుల్, ఈమె నా కుమార్తె సుమన. ఇతను నా ఇంకో చైల్డ్ జయంతు పరిచయం చేశాడు. మణెమ్మ కాఫీ, బిస్కెట్సు, కేక్స్ తెచ్చి అక్కడ పెట్టింది. విజయ్ రాహుల్ని, అతని తల్లిదండ్రుల వివరాలు యథాలాపంగా అడిగాడు. నా తండ్రి పేరు కాశ్యప్, సరిహద్దు రక్షణ కాల్పుల్లో మరణించాడు.
మా అమ్మ ఎయిర్ హోస్టెస్. మా నాన్న పోయిన తర్వాత కొన్నాళ్ళకి రెండో పెళ్లి చేసుకుని లండన్లో స్థిరపడింది. ఆమె బ్రెస్ట్ క్యాన్సర్తో 4 ఏళ్ల క్రితం మరణించింది. టీ కప్పు ట్రేలో నుంచి తీసుకోబోతున్న విజయ్ హఠాత్తుగా ఆగిపోయాడు. మళ్ళీ ఆ వివరాలు చెప్పమని అడిగాడు. రాహుల్ చెప్పాడు. కాశ్యప్ పేరు వినగానే మెట్లెక్కి పైకి వెళ్ళబోతున్న అన్నమ్మ గబగబా దిగి కిందకొచ్చేసింది. రాహుల్, మీ అమ్మ పేరేంటి అడిగాడు విజయ్. సుజిత. నిజంగానా? నిజం సార్. విజయ్ తను విన్న నిజం ఇంకా నమ్మలేనట్టు లేచి నిలబడ్డాడు. నువ్వు అసలు ఎక్కడ పెరిగావు? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? విజయ్ అడిగిన తీరుకి రాహుల్ కూడా ఆశ్చర్యపోయాడు. మా అమ్మ పెళ్లి చేసుకునే ముందే నన్ను హాస్టల్లో ఉంచింది. కానీ మా సురేంద్ర సింగ్ మావయ్య నన్ను చాలా బాగా చూసేవాడు. సెలవులకి వాళ్ళింటికి తీసుకెళ్ళేవాడు. వాళ్ళకి పిల్లలు లేరు. ఆంటీ నన్ను ప్రాణంగా చూసేది. అంకుల్ కూడా నాన్నలాగానే దేశ సరిహద్దుల్లోనే ప్రాణం విడిచారు. ఆంటీ నన్ను హాస్టల్ నుంచి తన ఇంటికి తీసుకొచ్చేసింది. ఇద్దరం ఒకళ్ళని పట్టుకుని ఒకళ్ళం ఏడ్చేవాళ్ళం. ఆంటీ నన్ను ఇక హాస్టల్కి వెళ్ళనీయలేదు. తనే పెంచి పెద్ద చేసింది. అప్పుడే ఒకసారి ఆంటీ చుట్టాల పెళ్ళుంటే ఇక్కడికి హైదరాబాద్ వచ్చాం. ఆంటీ వాళ్ళమ్మ నాని అని పిలిచేవాడిని నేను. ఆమెతో షాపుకి వచ్చాను. అక్కడ గొడవైపోయింది. నన్ను ఉమ్మగారు రక్షించారు. మా నాని కాళ్ళు ఆ గొడవల్లో తెగిపోయాయి. మేం ఢిల్లీ వెళ్ళిపోయాం. అంకుల్ వాళ్ళ నాన్నకి నాకు రోజు కలొస్తోందని ఏడుస్తూ చెబితే నేను నిన్ను రక్షించిన ఆ చల్లటి తల్లిని వెతికి మనం కృతజ్ఞతలు చెబుదాం అన్నాడు అని ఓదార్చేవారు. ఆంటీ దీనికి పూర్తిగా వ్యతిరేకం. తాతకి నాకు మధ్య ఈ ప్రసంగం ఒక రహస్యం అయిపోయింది. ఆవిడ ఎలా ఉంటుంది అని ఊహలు చేస్తూ మాట్లాడేవాళ్ళం. తాత పోయాడు, కానీ ఆమెను చూడాలనే కల నా మనసులో శాశ్వతంగా నిలిచిపోయింది. ఒక విలేకరి తాతకు బంధువు. ఆయన నాకు సాయం చేస్తానని వాగ్దానం చేశాడు. నా దగ్గర ఎలాంటి వివరాలు లేవు. హైదరాబాద్ అని తెలుసు అంతే. ఈ వివరంతో వెతకాలంటే గడ్డివాములో సూదిని వెతికినట్టే అయింది. అతను మద్రాసులో ఇంకో అతనికి వ్రాశాడు. అతను హైదరాబాద్లో తెలిసిన ఇంకెవరో. చివరికి అలా ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ విలేకరంకులు పోలీసులను అడిగితే వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర ఆ షాపు తగలబడిన పేపర్లో ఫోటోలు, వార్తలు ఉన్న పాత పేపర్ సంపాదించి ఇచ్చారు. అది చిరిగి ముట్టుకుంటే ఊడిపోయేటట్టుంది. అందులో ఏడుస్తున్న నన్ను ఒక ఆమె లాక్కు వెళ్తోంది. ఆ పిల్లాడిని నేనే. ఆ పేపర్ని జాగ్రత్తగా ఒక అట్ట మీద అతికించాను. అతను బ్యాగ్లో డైరీలో జాగ్రత్తగా అతికించి దాని మీద రేపర్ వేసి కాపాడుతున్న పేజీ చూపించాడు. రంగు మాసి వెలిసి పాతబడి చినిగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ సాక్ష్యం చూసి విజయ్ నిరుత్తరుడయ్యాడు. సందేహం లేదు, ఇతను కాశ్యప్ కొడుకు రాహులే. ఉమా తన ప్రాణం అర్పించి తన ప్రాణం లాంటి కాశ్యప్ కొడుకుని రక్షించుకుంది. అప్పటికే అన్నమ్మ అక్కడికి వచ్చేసింది. విజయ్ సడన్గా ఆవిడతో అనేశాడు, ఇతను కాశ్యప్ కొడుకు, మీకు తెలిసిందా? అప్పటికే ఆవిడికి కన్నీళ్లు గారుతున్నాయి. రాహుల్ ఆవిడ్ని విచిత్రమైన వ్యక్తిని గమనిస్తున్నట్టు చూశాడు. ఈమె ఎవరు అడిగాడు. విజయ్ గుండెలు చీల్చుకొస్తున్నట్టు వచ్చింది సమాధానం. రాహుల్, నువ్వు ఆలస్యంగానైనా రావాల్సిన ఇంటికే వచ్చావు. ఈమె నీకు నానమ్మ అవుతుంది. ఈమె మీ నాన్న కాశ్యప్ని తన కూతురుతో సమంగా పెంచింది. ఆమె కూతురు అంటే మీ నాన్నతో కలిసి పెరిగిన వ్యక్తి. ఈ ఫోటోలో నిన్ను రక్షించిన వ్యక్తి ఒక్కరే, ఉమా, నా భార్య. ఇన్నాళ్ళు నువ్వు చూడాలని కలలు కంటూ కృతజ్ఞతలు చెప్పాలని తప్పిస్తున్న వ్యక్తి ఎవరో కాదు, మీ నాన్నకి చెల్లెలవుతుంది. నిజంగానా? రాహుల్ నమ్మలేనంత ఆశ్చర్యంగా అడిగాడు. సార్, ఈ భూమి మీద ఇంతకంటే గొప్ప విషయం ఇంకోటి ఉంటుందంటారా? నేను నమ్మలేకపోతున్నాను. ఇది నాకు కల కాదు కదా. నేను కలలో చూడటం లేదు కదా. సార్, నేను ఇంకా నమ్మలేకపోతున్నాను, అతను ఉద్విగ్నంగా అంటూ లేచి విజయ్ దగ్గరకు వచ్చేశాడు. ఆ క్షణంలో నమ్మలేనట్టు, సంతోషం భరించలేక తన మీద తనకే అతన్ని చూస్తుంటే విజయ్ మనసు ద్రవించింది. నిజం రాహుల్, ఇది నిజం. మీ డాడీ తన డెడ్ బాడీ మాకే పంపాలని వ్రాసుకున్నారు. అది మాకే అప్పగించారు. మా దగ్గరకే వచ్చింది. ఇదిగో ఇక్కడే పెట్టాం హాలును చూపిస్తూ అన్నాడు విజయ్. అన్నమ్మ వాళ్ళకింకా దగ్గరకు వచ్చేసింది. విజయ్ రాహుల్ భుజం చుట్టూ చేయి వేశాడు. అతని ఒక చేయి కూతురు భుజం చుట్టూ ఉంది. దగ్గరకొచ్చిన అన్నమ్మ
రాహుల్, సుమన ఇద్దరిని చుట్టేసినట్టు పట్టుకుంది. భగవంతుడా, భగవంతుడా అంటూ ఒక్కసారి ఏడవసాగింది. వాళ్ళకి 2 అడుగుల దూరంలో నిలబడి ఉన్నాడు జయంతు. విజయ్ చేయి గాని, అన్నమ్మ చేయి గాని, సుమన చేయి గాని ఒక్క అంగుళం కూడా కదలలేదు. అతని వైపు రాలేదు. అసలు అక్కడ నిలబడిన తన ఉనికినే వాళ్ళు మర్చిపోయారు. జయంత్కి వాళ్ళకి తనకి మధ్య 100 మైళ్ళ దూరం ఉన్నట్టు అనిపించసాగింది. అది భూమి చీల్చుకుపోయినట్టు పెద్ద అగాధంగా మారుతోంది. అతని గుండెల్లో అంత క్రితం విజయ్తో మాట్లాడినప్పుడు విరబూసిన ఆనందపు పూదోట దావానలంలాగా వ్యాపించి దహించుకుపోతోంది. మాడి మసైపోతోంది. అతను మెల్లగా శబ్దం చేయకుండా వెనక్కి తిరిగాడు. నిశ్శబ్దంగా పైకి వెళ్ళిపోయాడు. అతన్ని ఎవరూ ఆగు అని అనలేదు. అతని నిష్క్రమణని అసలు ఎవ్వరూ గమనించినట్టే లేరు. సుమన పరిస్థితి చాలా అద్భుతమైన కలలో తాను నిలబడినట్టుగా ఉంది. కాశ్యప్ గురించి తండ్రి దగ్గర వినింది. తల్లికి అన్నగారవుతాడని తెలుసుకుంది. ఈ రాహుల్ తనకు బంధువని, తన తల్లిని చూడాలని తప్పించాడని వింటే సుమనకి విచిత్రంగా ఉంది. ఈ ఇంట్లో ఉంటూ తల్లి తిరుగాడిన చోట తిరుగుతూ తల్లిని తనెప్పుడూ అంతగా గుర్తు చేసుకోలేదు. తన సర్వస్వం తండ్రి విజయే. డాడీ ఎప్పుడైనా తల్లిని గురించిన వివరాలు చెప్పబోతే విసుగ్గా ముఖం పెట్టేది. తను తలుచుకోవడానికి కూడా బోర్ అనేది తల్లి విషయం. అలాంటిది రాహుల్ గుండెల్లో భద్రమైన జ్ఞాపకంగా దాచుకున్నాడు. ఆ జ్ఞాపకం తన వెంటే ఉందని చెబుతున్నాడు. సుమనకి హఠాత్తుగా తన తండ్రి ఎలా ఆమె జ్ఞాపకాన్ని పదిలంగా దాచుకున్నాడో రాహుల్ కూడా ఇంకో విధంగా అంతే చేశాడని అనిపించింది. కొంతసేపు అయిన తర్వాత విజయ్కి కలకత్తా నుంచి ఫోన్ వచ్చింది. అది అర్జెంటుగా మాట్లాడాల్సిన కాల్. విజయ్ తప్పనిసరిగా రాహుల్ని సుమనని వదిలి తన గదిలోకి వెళ్ళాడు. అన్నమ్మ మాత్రం వాళ్ళని వదల్లేదు. మీరిద్దరూ ఇలా నాతో రండి అంటూ ఇద్దరిని భుజాల చుట్టూ చేతులు వేసి పై అంతస్తులో ఉన్న తన గదిలోకి లాక్కుపోయింది. ఇద్దరిని మంచం మీద కూర్చోబెట్టి తను వెళ్ళి దేవుడి ముందు మోకరిల్లింది. భగవంతుడా, నాకు చిట్టినే తిరిగిచ్చావనుకున్నాను, కాశ్యపును కూడా ఇచ్చావా తండ్రి? నీ లీలలు ఎవ్వరికీ తెలియవు కదా. ఓ చెంప దుఃఖ పెడతావు, మరో చెంప సంతోష పెడతావు అంటోంది. ఆమె ఏమంటోంది? రాహుల్ అడిగాడు. సుమన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పింది. ఓ గాడ్, ఐఆమ్ సో లక్కీ. నేను ఆంటీ కోసం వస్తే ఎంతమంది ఆప్తుల్ని నా కోసం ఇక్కడ పెట్టి వెళ్ళారామే. రియల్లీ ఐఆమ్ సో లక్కీ అన్నాడు. ఫాస్ట్గా మాట్లాడే రాహుల్ ఇంగ్లీషు అన్నమ్మగారికి అస్సలు అర్థం కావడం లేదు. ఏమిటి అంటున్నాడు అని అడిగింది సుమనని. సుమన చెప్పింది. అది వినగానే ఆమె, అదే, దేవుడు మీ ఇద్దరినీ చల్లగా చూడాలి అంది. రాహుల్ మళ్ళీ ఏమిటి అన్నట్టు సుమన వైపు చూశాడు. సుమ చెప్పింది. రాహుల్ చిరునవ్వుతో అన్నాడు. ఇంతవరకు ఆనందమైన బాధైనా నా ఒక్కడి సొంతమేగా ఉండేది. ఇప్పటికీ మీరు నాకు షేర్ చేసుకునేవారు దొరికారు అన్నాడు. అవునవును, కానీ నేను ఎక్కువసేపు ఈ దుబాసి పని మీకు చేయలేను అంది. ప్లీజ్, అయితే ఒకటి మీకు తప్పదు అన్నాడు చిరునవ్వుతో రాహుల్. ఏమిటి అంది. మీరు నాకు తెలుగు నేర్పాల్సిందే. నేర్చుకుని నేను ఈ పెద్దామితో తెలుగులో మాట్లాడుతూ మా నాన్న గురించి, మా ఆంటీ గురించి తెలుసుకోవాల్సిందే. నేనా అంది సుమన. అవును, లేకపోతే నేను ఈ ఆప్తురాల్ని పోగొట్టుకుంటాను కదా అన్నాడు అన్నమ్మను చూపిస్తూ. అతని భావన చూసి సుమన గట్టిగా నవ్వింది. రాహుల్ కూడా నవ్వాడు. ఈ నవ్వులు పక్క గదిలో ఉన్న జయంత్ గుండెల్లోకి మంటలుగా జొరబడి వ్యాపించసాగాయి. విజయ్ కంప్యూటర్ దగ్గర పనిచేసుకుంటున్నాడు. ఇంతలో గుమ్మం దగ్గర ఏదో అలికిడైంది. అతను తిరిగి చూశాడు. గుమ్మం బయట తలుపు వారికి అన్నమ్మగారు నిలబడి ఉంది. అతను తెల్లబోయాడు. ఆవిడెప్పుడు ఈ గది ఛాయలకు కూడా రావడం తను చూడలేదు. అతను మెల్లగా లేచి నిలబడ్డాడు. ఆవిడ తలెత్తలేదు. భుజం మీద నుంచి తప్పి ముందుకు లాక్కున్న జరీ అంచు కొంగుని గుప్పెట్లో బిగించి పట్టుకుంది. విజయ్ ఇటు తిరగగానే ఆవిడ వెంటనే ఏం మాట్లాడలేదు. విజయ్ లేచి చూస్తున్నాడు. ఆవిడ రాకలో అర్థం అతనికి అర్థం కావడం లేదు. ఊరు వెళ్ళిపోతానంటుందా? సుమన్ను తనతో తీసుకువెళ్ళిపోతానంటుందా? ఆవిడ మెల్లగా అడిగింది. రాహుల్ ఇంకా కొద్ది రోజులుంటే బాగుంటుంది అంటుంటేనే ఆవిడ గొంతు కంపిస్తోంది. విజయ్ మనసులో ఆదుర్దా తగ్గింది. క్షణంసేపు నిశ్శబ్దం ఏర్పడింది. ఆవిడ వేచి చూస్తోంది.
అతను క్షణం ఆగి అన్నాడు, కొద్ది రోజులు కాదు, రాహుల్ ఇక ఇక్కడే ఉంటాడు. వాళ్ళమ్మతో ఫోన్లో మాట్లాడాను. ఆమెను కూడా వచ్చి మనతో ఉండమని కోరాను. ఆవిడ కళ్ళంబడి బొటపొటా నీళ్ళొచ్చేశాయి. 2 చేతులు ఎత్తి ఆ పరమేశ్వరుడికి మొక్కినట్టు దండం పెట్టింది. విజయ్ చూస్తూనే ఉన్నాడు. ఆవిడ కంపిస్తున్న పెదవులతో ఏదో అనబోయింది. విరమించుకున్నట్టు ఆగిపోయింది. మెల్లగా వెళ్ళిపోయింది. విజయ్ గాఢంగా నిట్టూర్చాడు. అతని మనసు తేలికైంది. విజయ్ కంప్యూటర్ దగ్గర పని అయిన తర్వాత లేచి బాల్కనీలోకి వచ్చాడు. అక్కడ ఉయ్యాల్లో జయంత్ ఒక్కడు కూర్చుని చేతిగోళ్లు కొరుకుతూ ఉన్నాడు. అక్కడి నుంచి చూస్తే క్రింద ల్యాన్లో రాహుల్, సుమన టెన్నిస్ ఆడుతూ అరుపులతో నవ్వులతో హోరెత్తిస్తున్నారు. విజయ్ జయంత్ భుజం మీద చేయానించాడు. జయంత్, ఒక్కడివి ఇక్కడ కూర్చున్నావే, వెళ్ళి నువ్వు ఆడకపోయావా అన్నాడు. జయంత్ గోళ్లు కొరకడం మానేసి సరిగ్గా కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ ఆడుతున్నారు కదా అన్నాడు. విజయ్ బాల్కనీ రేలింగ్ మీద చేతులానించి చిన్నీ అని పిలిచాడు. సుమన ఆడుతూనే ఏంటి డాడీ అంది. జయంత్ని పిలువు, జయంత్తో కూడా మీ ఇద్దరూ ఆడండి అన్నాడు. సుమన బాల్ని బ్యాట్తో కొట్టకుండా చేత్తో క్యాచ్ చేసి పట్టుకుంది. నడుం మీద చేయి పెట్టుకుని, ఓ నీ చేత రికమెండ్ చేయిస్తున్నాడా డాడీ, రికమెండేషన్స్తో ఫ్రెండ్షిప్స్ నిలవని ఆయన గారికి చెప్పు. ముంగిలా మూతి ముడుచుకుని కూర్చుంటే నేనేం చేయను, వచ్చి కలిస్తే మేము వద్దన్నామా అంది. సుమన, బిహేవ్ యువర్ సెల్ఫ్, విజయ్ హెచ్చరించాడు. డాడీ, బిహేవ్ యువర్ సెల్ఫ్, నాకు లెక్చర్లు ఇచ్చి నన్ను బోర్ కొట్టించుకో. రాహుల్ కమాన్ అంది. రాహుల్ కోర్టులో నుంచి బయటకు వెళ్ళిపోయి అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. ఐ యామ్ టైర్డ్ అన్నాడు. సుమన బాల్కనీలో ఉన్న తండ్రిని చూస్తూ అరుస్తూ చెప్పింది, విన్నావా డాడీ, ఆ జయంత్ రాడు, నాతో ఆడడు, పైనుంచి నాతో ఆడుతున్న రాహుల్ కూడా వెళ్ళిపోయేటట్టు చేశాడు. ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే? ఎదుటి వాళ్ళ ఆనందానికి రెక్కలు కత్తిరించడమేనా స్నేహం అంటే? ఆ పెద్ద మనిషిని నాకు జవాబు చెప్పమను అంటూ ఇంకా బిగ్గరగా అరిచింది. జయంత్, వెళ్ళు అన్నాడు విజయ్. నో అంకుల్, రాహుల్ మన అతిథి, 4 రోజులుండి వెళ్ళిపోయేవాడు, అతన్ని కించపరచడం నాకు ఇష్టం లేదు అన్నాడు. జయంత్, రాహుల్ గెస్ట్ కాదు, ఎక్కడికి వెళ్ళడు, నీతో సుమనతో ఇక్కడే మన ఇంట్లోనే ఉండిపోతాడు. మీ ముగ్గురు స్నేహంగా ఉంటే నాకు బాగుంటుంది. విజయ్ ఫోన్ మాట్లాడుతూ గది లోపలికి వెళ్ళిపోయాడు. జయంత్ నిశ్చేష్టుడైనట్టు కూర్చున్నాడు. ఏమిటి, రాహుల్ వెళ్ళిపోడా, ఇక్కడే ఉండిపోతాడా? క్రింద ల్యాన్లో సుమన, రాహుల్ బెంచి మీద కూర్చుని ఏదో జోక్ వేసుకుని కిలకిలా నవ్వుతున్నారు. జయంత్ ముఖం వాళ్ళ నవ్వులు చూసిన కొద్దీ సీరియస్ అయింది. మళ్ళీ గోళ్ళు ఇందాకటి కంటే ఇంకా తీవ్రంగా కొరకసాగాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆటలు, మిగిలిన టైంలో రాహుల్ సుమన దగ్గర తెలుగు నేర్చుకోవడం, సుమనకి తెలియనిది ఏదైనా ఉంటే వెళ్ళి అన్నమ్మ దగ్గర అడిగి సందేహ నివృత్తి చేసుకుని వస్తుంది. అన్నమ్మ గారిని అమ్మే అని సుమన పిలుస్తుంటే రాజేశ్వరమ్మ ఒకసారి కేకలేసింది. అమ్మే ఏమిటి, అన్నమ్మ అని పిలువు అంటూ మందలించింది. సుమన అందరికీ తన ధోరణిలో మారుపేరు పెట్టినట్టే అమ్మమ్మని అమ్మయ్య చేసి పడేసింది. రాహుల్ కూడా అలాగే పిలుస్తున్నాడు. రాహుల్ రాకతో ఇల్లంతా సందడిమయమైంది. అతని స్వభావంలో పోలికలు బాగా ఉన్నాయి. అందరినీ కలుపుకుని మాట్లాడతాడు. ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటాడు. జోక్స్ వేస్తుంటాడు. ఒక్కడు ఉంటే ఏదో ఒక పాట హమ్మింగ్ చేస్తూనే ఉంటాడు. తనతో తనకు యుద్ధం లేనట్టుగా, ఈ లోకంలో కూడా ఎవ్వరితోనూ యుద్ధం లేనట్టుగా, తన ఆనందం ఎవ్వరినీ పాడు చేయనీయకుండా ఉన్నట్టు ఉంటాడు. రాహుల్ పరిచయం అయిన తర్వాత అతన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. సుమనకి చాలా సరదాగా గడిచిపోతుంది టైం. భోజనాల దగ్గర రాహుల్, సుమన, జయంత్ కూర్చొని తింటున్నప్పుడు ముగ్గురు మాటలు కలిపినా సడన్గా మధ్యలో రాహుల్ తన కాలేజీ అనుభవమో, పంజాబ్లో ఒక పల్లెటూరులో జరిగిన ఒక విశేషమో, అది తనను ఎలా స్పందింపజేసిందో చెబుతుంటాడు. కాసేపటికి వాళ్ళిద్దరూ అక్కడ జయంత్ ఉన్నాడనే విషయమే మర్చిపోతున్నారు. జయంత్ సడన్గా ఈ ఇంట్లో అంకుల్ తనకి ప్రేమతో ఇచ్చిన స్థానం అంతా రాహుల్ దురాక్రమణ చేస్తూ సొంతం చేసేసుకుంటున్న భావన గుండెల్లో కార్చిచ్చు రేపసాగింది. గోళ్ళు కొరుకుతూ దీర్ఘాలోచనలో పడిపోసాగాడు. విజయ్ వ్యాపారరీత్యా సింగపూర్ వచ్చాడు. అతనికి ఇంకా ఈ వ్యాపార ధోరణి విసుగనిపిస్తోంది. సుమన కూడా
జీవితాంతం భర్త పిల్లలతో పాపలతో సుఖంగా మనుగడ చేయగల ఆర్థిక వనరులు ఏర్పడినాయి. ఇంకా దేనికోసం ఈ శ్రమ? అతని మనసు విశ్రాంతి కోరుకుంటోంది. కానీ తప్పదు. తన కోసం కాకపోయినా తనని నమ్ముకున్న ఉద్యోగస్తుల కోసం, వారు చాలా కాలం నుంచి నమ్మకంతో, విధేయతతో, నిజాయితీగా పనిచేస్తూ తన దగ్గర ఉండిపోయారు. ఒక కుటుంబంలో అయిపోయారు. మార్కెట్లో అందరితో పోటీ పడుతూ ముందంజలో ఉండే తపన కూడా క్రమేపీ తనకి తగ్గిపోతోంది. విజయంలో దరహాసాలు కూడా అలవాటైపోయినాయి. రొటీన్గా కంపెనీ టర్నోవర్గా ఉన్న స్థాయికి నిలపగలిగితే చాలు. అందుకే ఒకటి రెండు మంచి ఆఫర్లున్నా వదిలేశాడు. శరీరం దారుఢ్యంగానే ఉన్నా మనస్సు అనుభవాల మూట అయ్యి భారంగా అనిపిస్తోంది. ఏ మనిషికైనా జీవితం అంటే ఏంటో పూర్తిగా అర్థం కానప్పుడు ఎంతో ఉత్సాహం, అది అర్థమైన కొద్దీ నిరాసక్తత ఏర్పడుతుంది. ప్రస్తుతం తన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ జీవితానికి ఒకే ఒక అనుబంధం ముడిపడి ఉంది. అది సుమన చదువు పూర్తయి వివాహం అవటం. ఆమె గృహిణిగా, తల్లిగా తన జీవితం సంపూర్ణమయమైనప్పుడు కానీ తన అనుబంధం అనే లింకు మెల్లిగా వదలదు. దానికోసమే ఓర్మితో వేచి చూస్తున్నవాడిలా ఉన్నాడు అతను. ఫోన్ మోగింది. విజయ్ తీశాడు. హలో, ఎవరో చెప్పుకో. అవతల నుంచి చిలిపిగా వినిపించింది. ఇంకెవరు? నా చిన్నారి. చిన్ని అన్నాడు ఆనందంగా. పో డాడీ, నేను నీకేం చెప్పాను? కసిరింది. ఏం చెప్పావు? నువ్వు కూడా అమ్మీలాగా నన్ను సుమా అని పిలవమని చెప్పాను. అదా, నా నోటికి రావడం లేదురా. డాడీ, సరే, నీ నోటి వెంట ఆ మాట ఎలా అలవాటు చేయాలో నాకు తెలుసు. ఎలాగో కాస్త చెప్పమ్మా. చెప్పను, నువ్వురా, అప్పుడు చూపిస్తాను. చాలా దూరంగా ఉన్నాను. సస్పెన్స్తో చంపకమ్మా, చెప్పు. సరే, చెప్పేస్తున్నా. నువ్వు సుమా అని పిలిస్తేనే పలుకుతాను, లేకపోతే పలకను. అదే మందు మరి. విజయ్ తల పట్టుకున్నాడు. డాడీ, సరే, జయంత్ ఏం చేస్తున్నాడో చెప్పు. జయంత్ గురించి అడుగుతున్నావు, రాహుల్ గురించి అడగవే? అడగక్కర్లేదు, మీరిద్దరూ కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు. ఓ అదే, అయితే నీ సానుభూతి పొందడానికోసం కాబోలు జయంత్ మాతో కలవకుండా దూరంగా ఉంటున్నాడు. మీరు ముగ్గురు కలిసి ఉండాలి చిన్ని. అదిగో మళ్ళీ. సరే, మేము అతన్ని దూరం పెట్టడం లేదు డాడీ. జయంతు తనని తాను వెలేసుకున్నట్టు ఉంటున్నాడు. ఎంత పిలిచినా రాడు. వచ్చినా మాతో కలిసిపోయి మాట్లాడు. అతనికి ఏదో జాడ్యం పట్టింది. చిన్ని గద్దిస్తున్నట్టు అన్నాడు. డాడీ, చిన్ని కూడా గద్దించింది. విజయ్ తనే తగ్గాడు. జయంత్ ఎక్కడా? పిలు. పిలవను. పిలు ప్లీజ్. పిలవలేను. గదిలోకి వెళ్ళి తలుపులు బోల్ట్ వేసుకున్నాడు. అరేరే, అదేంటి? అతనికి ఆ ఒంటరితనం కావాలేమో డాడీ. మీకో షాకింగ్ న్యూస్. ఏమిటది? మంచం మీద జారగిలబడి కూర్చున్న విజయ్ నిటారుగా కూర్చున్నాడు. నీకు నాకు చాలా నచ్చనిది, అయినా నేను చెప్పేస్తాను. ఏమిటది? చప్పుని చెప్పు. తొందర పెట్టాడు. నేను ఈరోజు అమ్మీతో గుడికి వెళ్ళాను. విన్నావా డాడీ? విన్నాను. నీకెలా ఉంది ఈ న్యూసు? న్యూస్ లాగానే ఉంది. చెప్పు, వెళ్ళి ఏం చేసావు? అమ్మమ్మ రాహుల్ దండం పెడుతుంటే నేను పెట్టేశాను. అమ్మి అంటుంది, మనందరినీ కాపాడే శక్తి దేవుడికి ఉందిట. రాహుల్ కూడా అదే అన్నాడు. పోన్లే, నాకు పోయింది ఏమిట్లే అని దండం పెట్టేశాను. గుడంతా తిరిగాం. గంటలు కొట్టడం నాకు చాలా నచ్చింది. ముగ్గురం మెట్ల మీద కూర్చున్నాం. కొబ్బరి ముక్కలు తిన్నాం. డాడీ, దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు. అమ్మీ, రాహుల్ ఇద్దరితో కలిసి అక్కడ కూర్చోవటం నాకు చాలా నచ్చింది. విజయ్ మౌనంగా వింటున్నాడు. ఇప్పటి పిల్లల మనస్సులో ఎంత ఫ్లెక్సిబిలిటీ! అంగీకరించటం, తిరస్కరించటం రెండూ సులభంగా చేయగలరు. డాడీ, ఎల్లుండి వస్తున్నావా లేదా? రాకుండా ఎలా ఉండగలనరా? డాడీ, ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదని నన్ను చాలాసార్లు మందలించావు. ఎస్, సారీరా, వస్తున్నాను. నీ బర్త్డే గిఫ్ట్గా నెక్లెస్ సెట్ రూబీల్ది చాలా మంచిది దొరికింది. నువ్వు వచ్చేయి డాడీ. గుడ్ నైట్. నిద్రపో హాయిగా, చల్లగా, బంగారు తండ్రిగా. సుమన ఎంత ఉత్సాహంగా ఉందో ఆ పాట పాడటంలోనే తెలుస్తోంది.
అతను ఫోన్ పెట్టేసి నిట్టూర్చాడు. ఒక రకంగా సుమన అలా ఉండడం అతనికి గొప్ప రిలీఫ్గా ఉంది. ఇదివరకు ఇలా తప్పనిసరిగా రావాల్సి వస్తే ఇంటి దగ్గర సుమన ఎలా ఉందోనని ఆదుర్దాగా ఉండేది. గంట గంటకి ఫోన్ చేసేవాడు. సుమన కూడా చేస్తూనే ఉండేది. నాకు బోరుగా ఉంది డాడీ, త్వరగా వచ్చేయి, ఏడుపు గొంతుతో అనేది. ఇప్పుడు అది లేదు. అతనికి నిశ్చింతగా అనిపిస్తోంది. మంచం మీద పెట్టుకున్న సుమన రూబీ నెక్లెస్ బాక్స్ని తెరిచి చూశాడు. సుమన కళ్ళు అది చూడగానే ఆనందంగా ఎలా మెరుస్తాయో తెలుసు. పక్కనే జయంత్కి రాహుల్కి కొన్న వాచీలు తీసి చూశాడు. రెండు ఒకే మోడల్, ఒకే ధర. అవి సూట్ కేసులో పెట్టేశాడు. సుమన తనని సుమా అని పిలవమనడం గుర్తుకొచ్చింది. ఆ రోజు మొట్టమొదటిసారిగా విన్నాడు. ఉదయం వేళ 10 గంటలకి తమ కంపెనీ పని మీద మీటింగ్కి గబగబా వెళ్తున్నాడు. సుమా, అన్నమ్మగారి గదిలో నుంచి పిలుపు వినిపించింది. మెట్లు గబగబా దిగుతున్న అతను హఠాత్తుగా ఆగిపోయాడు. సుమా, మరోసారి పిలుపు వినిపించింది. వస్తున్నా అమ్మీ. సుమన కంఠం వినిపించింది. విజయ్ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఆవిడ సుమనని పిలిచింది అని అర్థమైంది. సుమన పలికింది కూడా. కానీ ఆ పిలుపు సుమా కంటే ఉమా అని పిలిచినట్టే ఉంది. అతని గుండెలు ఛల్లుమన్నాయి. అతని అడుగులు క్షణం తడబడినాయి. సుమన మెట్లవైపు చూసింది. బాయ్ డాడీ అని అన్నమ్మగారి గదిలోకి పరిగెత్తింది. ఏమిటమ్మీ అనడం వినిపిస్తోంది. క్షణం తర్వాత సుమన బయటికి పరిగెత్తుకొచ్చింది. డాడీ ఆగు, అరెస్ట్ అంటూ అరిచింది. అది సుమన చిన్నప్పటి ఆట. తనని ఆగమని అనడానికి అలా అనాలని నేర్పాడు. ఇప్పుడు కూడా ఎప్పుడైనా అర్జెంటుగా ఆపాల్సి వస్తే అలాగే అంటుంది. విజయ్ ఆగిపోయాడు. ఏమిటి, నువ్వు బ్రేక్ఫాస్ట్ తినకుండా వెళ్తున్నావు? తిని వెళ్ళు. ఎవరన్నారు అడిగాడు. నేనే అంటున్నాను. టైం అయింది చిన్ని, ఆఫీస్లో తింటాను. సుమా అని పిలువు డాడీ, నాకు చాలా నచ్చింది గారంగా అంది. సరే నేను వెళ్తాను, కనీసం ఫ్రూట్ జ్యూస్ అయినా తాగి వెళ్ళు. చేయి పట్టి లాక్కు వెళ్ళింది. తర్వాత కారు డ్రైవ్ చేస్తూ మీటింగ్కి వస్తుంటే సుమా సుమా, ఉమా ఉమా సుమా అదే చెవుల్లో ప్రతిధ్వనించసాగింది. విన్నారు కదండి, మౌన తరంగాలు 21వ భాగం పూర్తయింది. మరి మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఇటువంటి మరిన్ని మంచి నవలల కోసం, కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు 22వ భాగంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.